అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మేము సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా చేయబోతున్నా. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొంచెం ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి చిన్నగా కోసి. కొంచెం తాలింపు గింజలు, కొన్ని పల్లీలు వేసుకున్నామండి. కొంచెం అటు ఇటు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఎండుమిర్చి, గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. రెండు గ్లాసులు వాటర్ పోసానండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. వాటర్ అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇలా నీళ్ళు మరిగాక ఒక కప్పుడు మనం గోధుమ రవ్వ వేసుకుందాం. చాలా సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం పల్లీల చట్నీ వేసుకొని తిన్నాం, సూపర్గా ఉంటుంది.